ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ బాగున్నారు కదండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ శివశక్తిమంతుడ కృపామేడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వినుచున్న వారికి చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. ఇరిగి నలిగిన హృదయం దయచే ప్రభ. రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నేను నిలబడింది నేను కానీ మాట్లాడేది మీరు నాయన ప్రభ. నా నోటి వెంట పలికించే మాటలు పలికించమని అడుగుచున్నాను నాయన ప్రభ. మీరుండి నడిపించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యంలో మీరుండండి ప్రభ. వాక్యంలో మీరుండి ప్రభ. ప్రభు రక్షణ పొందే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభ. చూచుచున్న వారికి వినిచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మార్కు సువార్త 13:28 నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నాయి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపింపగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు గతింపవు. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప మరి ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను మనుషుడైనను ఎరుగరు. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలము వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞ ఇచ్చి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. ఇది యజమానుడు గ్రూకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడుకుయ్యక మునుపు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుచుండుట చూచినేమో గనుక మీరు మెలకువగా నుండి నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా నుండుడి. అంటే అంజూరపు చెట్టు చూచి ఉపమానము నేర్చుకోమని అంటున్నాడు. ఏంటది? అంజూరపు వసంతకాలం వచ్చినప్పుడు అది అంజూరపు చెట్టు చిగురుస్తుంది. చిగురించి వసంతకాలం వచ్చినదని మనం తెలుసుకుంటాము. ఆ ప్రకారమే యేసుక్రీస్తు వారు ఎప్పుడు వచ్చినో, ఏ గడియ వచ్చినో, ఎలాగ వచ్చినో కూడా దేవుడు చెప్పుచున్నాడు. ఏంటది? దేవుడు వచ్చారు అక్కడికి దేవుడు అన్న గుర్తులన్నీ కూడా నెరవేరుతాయి. ఆ నెరవేర్పులోనే దేవుడు వచ్చుచున్నాడని మనము మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఏ గడియ వచ్చినో కూడా తెలియదు. ఈ సంగతులను గూర్చి మనలను నిశ్చయముగా తెలుసుకోమని అంటున్నాడు. ఆకాశమును భూమిని గతించును కానీ దేవుని మాటలు ఏ మాత్రమును కూడా గతింపవని అంటున్నాడు. ఒక సున్నైనను ఒక పొల్లైనను కూడా ఏ మాత్రమును కూడా కొట్టివేయడానికి లేదు. ఎలాగైతే దేవుడు ఒకేసారి నాశనం చేస్తానని అనలేదు. ఏ దేశాన్ని అయినా సరే కరువులతోనూ యుద్ధములతోనూ ఇవన్నిటి ద్వారా దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు. అప్పుడు మనము ఇశ్రాయేలీలు ఎంతమంది? 40,000 మంది. కానీ కడకి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఎందుకని? వాళ్ళు విశ్వాసం లేక కడకి 2 వెళ్ళారు. అలాగే మనం కూడా దేవుని రాజ్యంలో అందరము వెళ్ళాలని అనుకుంటాము. కానీ దేవుడు ఎప్పుడు వచ్చుచున్నాడో ఎవరికి కూడా తెలియదు. మెలకుగా ఉండి ప్రార్థన చేయమని అన్నాడు. ఏ గడియ వచ్చినో, ఏ నిమిషం వచ్చినో కూడా ఎవరికి కూడా తెలియదు. మెలకుగా ఉండి ప్రార్థన చేయడం. ఆ కాలం ఎప్పుడు వచ్చినో కూడా జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేయమని అంటున్నాడు. ఆ కాలం ఎప్పుడు వచ్చినో కూడా తెలియదు. ఒక మనుషుడు దేశాంతరము వెళ్ళినప్పుడు ఆ తోటమాలికి పని అప్పచెప్పినప్పుడు వాళ్ళు వచ్చేంత వరకు కూడా అవి జాగ్రత్తగా చూడమని అన్నాడు. కొంతమంది అభివృద్ధి చేశాడు, ఒక అతను, రెండో అతను కొంచెం అభివృద్ధి చేశాడు, మూడో వాడు జాగ్రత్తగా ఎలా ఉన్నది అలాగే ప్రాతిపెట్టి ఆ యజమానికి తిరిగి అప్పగించి ఉన్నాడు. అలాగే మనము కూడా జాగ్రత్త కలిగి ప్రార్థన చేయమని అంటున్నాడు. మనం మనుష్య కుమారుడు ఎప్పుడు వచ్చినో కూడా ఎవరికీ తెలీదు. మెలకుగా ఉండండి అని అంటున్నాడు. ద్వారపాలకునికి ఆజ్ఞాపించిన ఇల్లు విడిచిన దేశాంతరము పోయిన యజమానుడు ఎలాగూ వచ్చినో, ఇంటి యజమానుని ప్రొద్దుగూకినప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చినో లేదా కొడుకుయుగు మునుపు వచ్చినో, ఎప్పుడు వచ్చినో కూడా దేవుడు మనకు తెలియదు. ఆయన ఎలా వస్తాడు? అకస్మాత్తుగా వచ్చును. మీరు నిద్రించినప్పుడు వచ్చినో లేకపోతే మెలకుగా ఉండి వచ్చినో కూడా తెలియదు. కాబట్టి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. నిత్యమును కూడా ప్రార్థన చేయండి. విశ్రాంతి దినమున ప్రార్థన చేయమన్నాడు, పునరుద్ధాన దినమున ప్రార్థన చేయమన్నాడు. ప్రతి నిమిషమును కూడా
ప్రార్థన చేయుడి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని అంటున్నాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం మనం? ఎలా ప్రార్థన చేస్తున్నాం? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నామా? మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేస్తున్నామా? సాయంకాల వేళంలో, రాత్రి వేళలో మనం ప్రార్థన చేస్తున్నామా? ఎలాగ మెలకువగా ఉండి, దేవుడా నన్ను, నా కుటుంబమును ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నా భూఫలమును ఆశీర్వదించు అని అన్నాడు. దేవుడు మనం చెప్పకుండానే అన్నిటిని ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ దేవుడు వచ్చే రాకడ వరకు మెలకువగా ఉండి మాత్రమే ప్రార్థన చేయమని అంటున్నాడు. మారు మనసు పొందమని అన్నాడు. విశ్వాసమును కలిగి ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకులు 10 మంది, కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేసిన వారు ఎంతమంది? 5గురే. సిద్ధపాటు కలిగిన వారు ఎంతమంది? 10 మందిలోనే 5గురే సిద్ధపాటు కలిగి ఉన్నారు. అలాంటి సిద్ధపాటును నీవును నేనును కూడా సిద్ధపడి ఉండమని అంటున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. ఏ గడియలో ఏ నిమిషం మంది ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి తెలియదు. అకస్మాత్తుగా వచ్చును దేవుడు. నిద్రించి వేళలో వచ్చినో, మెలకుగా లేకపోతే తిరగలు విసిరినప్పుడు వచ్చును, లేకపోతే నువ్వు దొంగతనం చేస్తున్నప్పుడు వచ్చును, లేకపోతే ఇంకొక పాపం చేస్తున్నప్పుడు వచ్చును, లేకపోతే నువ్వు ఎవరితోటైనా అబద్ధం చెప్తున్నప్పుడు వచ్చినేమో. ఏ నిమిషం మంది వచ్చినా కూడా, ఏ గడియ మంది వచ్చినా కూడా నీకు తెలియదు. కానీ ఏమన్నాడు? మెలకుగా ఉండి మాత్రమే ప్రార్థన చేయుడి. కానీ దేవుడు అందరితోనే చెప్తున్నాను అంటున్నాడు. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను అంటున్నాడు. ఎలాగో మెలకుగా ఉండమని ఒక్కరికే చెప్పట్లేదు దేవుడు, అందరికీ కూడా చెప్పుచున్నాడు. నేను అకస్మాత్తుగా వస్తాను, ఏ నిమిషంలో వస్తానో, ఏ గడియలో వస్తానో కూడా తెలియదు. కానీ మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఈ విషయం అందరితోనూ చెప్పుచున్నాను. అందరికీ కూడా వర్తిస్తుంది. కొంతమందికే వర్తించడం. 10 మంది ఉన్నారు, అలాగే 5 మంది మనం వెళ్తామేమో అని అనుకుంటున్నామేమో. కాదు, ప్రతి ఒక్కరము కూడా వెళతాం. కానీ దేవుని విశ్వాసముతోనూ మనము మెలకుగా ఉండి ప్రార్థన చేసి, దేవుని నిత్యమును కూడా ప్రతి నిమిషమును కూడా మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. జాగ్రత్త కలిగి ఉండాలి, సిద్ధపాటును కలిగి ఉండాలి, సమాధానమును కలిగి ఉండాలి. మన సహోదరులతో, మన తోటి వారితో మనము సమాధానం కలగటం అంటే ఎదురుకుండా ఒక మాటలు మాట్లాడి వెనకాల ఒక మాట మాట్లాడటం కాదు. బైబిల్ కోసం అందరికీ తెలుసు, కానీ తెలిసినా కూడా కొంతవరకే తెలుస్తుంది. కానీ ఎంత చదివినా బైబిల్ ఒక పక్కనే ఉంటుంది. ఏదో ఒక పక్కన మనకి మర్చిపోతూనే ఉంటాము, ఏదో పక్కన మనము చదువుతూనే ఉంటాము. కానీ అయినా సరే మనకు రోజు క్రొత్తగానే ఉంటుంది. ఒక పళ్ళైనను సున్నైనను కూడా కొట్టివేయబడటానికి లేదు. ఎంత చదివినా కూడా క్రొత్తగానే ఉంటుంది. ఏ నిమిషం మంది దేవుడు వచ్చినో కనుక మనకు ఎవరికి తెలియదు. కాబట్టి మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. ఈ వాక్యము మీ అందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 ప్రభా, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినుట ద్వారా విశ్వాసము కలుగుటకు సహాయం చేయ ప్రభా. మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యములు దయచే ప్రభా. అనేకమైన ప్రభా వారు ప్రభు మారు మనసు పొందుటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభా. ధనికులనేమి వేదలనేమి దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభా. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు ప్రభా, వారి గృహాలకు సురక్షితంగా చేర్చిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేర్చున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. చదువుకున్న బిడ్డలను ప్రభా, యవనస్తులు యవనరాలను దీవించిన ఆయన ప్రభా. ఉద్యోగం లేని ఉద్యోగం దయచే ప్రభా. పిల్లలు లేని పిల్లలు దయచే ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువైన కానుక దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నిత్యము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారికి ప్రభు శక్తిని బలము దయచే ప్రభా. పనిచేసుకున్నట్టుకు నాయన ప్రభు. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి సఫలతను దయచే ప్రభు. పని లేని వారు చాలామంది ఉన్నారు ప్రభు. పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభు. నీకే స్తోత్రాలు గానాలు చేయించిన ప్రభు. నేను ప్రభు హాస్పిటల్ అనేక మంది ఉన్నారు ప్రభు. అనేకమైన రోగములతో వ్యాధులతో ఉన్నారు ప్రభు. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను ప్రతి ఒక్కరికి ప్రభుని సమాధానమును, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నిత్యము నా కుటుంబము నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామమును పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.